వెల్కమ్ బ్యాక్. గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందా అనంటే అవును అని అనిపిస్తోంది. గృహ వినియోగ గ్యాస్ ఏదైతే ఉందో వంట గ్యాస్కు సంబంధించి 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్వల వినియోగదారులకు కూడా ఇది వర్తిస్తుంది. అండ్ దీంతో పాటు లీటర్ పెట్రోల్ డీజిల్పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం కూడా పెంచినటువంటి క్రమంలో ఓవరాల్గా నిత్యావసర ధరల పెరుగుదల అన్నటువంటి అంశం కూడా తెరపైకి వస్తోంది. అంటే ముఖ్యంగా ఒక సామాన్యుడు జీతం పెరగట్లేదు కానీ ధరల పెరుగుదలతో అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎన్వి సుభాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ముందుగా సుభాష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. 50 రూపాయల పెంపు పైన కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రపంచం లోపలనే మనం చూస్తున్నాం, మన ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అన్నీ అంటే మొత్తం కంప్లీట్గా అంటే ప్రపంచం లోపల ఒక ఆర్థిక మాంద్యం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. నిన్న మొన్న స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత పోయిన వారం కనుక స్టాక్ ఎక్స్చేంజ్ కనుక చూస్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత BSE రెండు చూసినా కూడా అటు చైనా స్టాక్ ఎక్స్చేంజ్, జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నింటిలో కూడా కుదేలైన సందర్భాలను చూస్తున్నాం. అంటే సుంకం 20% నుంచి 40% దాకా పెంచిన సందర్భాలు కూడా చూస్తున్నాం అన్నట్టు. సో దీని ప్రభావం ఇవాళ దేశం లోపలనే కాకుండా ప్రపంచం లోపల ఒక ఆర్థిక మాంద్యంలో అంటే మొత్తం వెళ్తున్న దాంట్లో కూడా 27 ఆల్మోస్ట్ మనకు అంటే భారతదేశంలో నిన్న ఒక్కరోజే 14 అంటే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు మన సంపద ఏంటంటే కంప్లీట్గా పోయిందన్నమాట. అంటే దీనికి మోదీ గారి ప్రభుత్వమో లేకుంటే ఇక్కడ వేరే ప్రభుత్వమో అనేది కాకుండా ప్రపంచం లోపలనే పెరుగుతుంది అన్నమాట. ఆ రకంగా చూస్తే ఏంటంటే ఎక్సైజ్ సుంకం అంటే ఇది గ్యాస్ ధరలు ఏంటంటే పెంచింది అనే దాని మీద చాలా క్లియర్గా నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అంటే స్పష్టత ఇచ్చింది. ఇది ఎక్సైజ్ సుంకం పెరిగిన వల్ల 50 రూపాయలు పెరిగిందని చెప్పి. దాంట్లో ఈవెన్ మహాలక్ష్మి పథకం కానివ్వండి, లేకుంటే ఉజ్వల గ్యాస్ పథకం అంటే వాళ్ళ కూడా కంప్లీట్గా అంటే 50 రూపాయలు పెరిగింది. బట్ ప్రభుత్వం దాన్ని రియంబర్స్మెంట్ చేస్తుంది అన్నట్టు. కేంద్ర ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ చేస్తుంది. సో ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుందండి? ఇప్పుడు ఉజ్వల వాళ్ళకు పెంచినప్పుడు అది ఎలా పెంచిన దాంట్లో ఇప్పుడు మనం దాంట్లో అంటే మనకు ఇప్పుడు అంటే మహాలక్ష్మి అంటే మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 10 కోట్ల మందికి ఏంటంటే ఉచితంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అన్నట్టు. దాంట్లో ఉజ్వల దాంట్లో కూడా కొంతమందికి ఏంటంటే ఫ్రీగా ఇస్తుంది అన్నట్టు. అంటే ఫ్రీగా కాకుండా ఒక అంటే ఒక ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఏంటంటే 50 రూపాయలు వాళ్ళు కూడా ఏంటంటే రియంబర్స్మెంట్ చేస్తుంటారు. అంటే ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఎక్సైజ్ సుంకం పెరిగిన దాంట్లో పట్టిన క్లియర్గా మొత్తం పెరిగింది అన్నట్టు. దాంట్లో పెట్రోల్ ధర, ఆ తర్వాత డీజిల్ ధర ఇవంతా పెరుగుతుంది. మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు పెట్రోల్ తర్వాత డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ కూడా పెరుగుతుంది అన్నప్పుడు మనం వేరే రాష్ట్రాలతోటి కంపేర్ చేసుకుంటుంటే మన తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ తర్వాత గ్యాస్ ధర కొంచెం ఎక్కువ ఉంది అన్నట్టు. సో రాష్ట్ర ప్రభుత్వం దాని ఏంటంటే రియంబర్స్మెంట్ చేయొచ్చు కదా. ఎందుకేంటంటే కేంద్రం మీద ఎప్పుడు ఏంటంటే బుడ్డ ధరలు కాకుండా ఇప్పుడు ఏంటంటే మధ్యప్రదేశ్లో చూడండి, ఢిల్లీలో కూడా ఏంటంటే తక్కువ ఉంటుంది, తర్వాత మన ఏంటంటే మహారాష్ట్రలో తక్కువ ఉంటుంది. అట్లా వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆదాయం అనేది కేవలం ఈ యొక్క పెట్రోల్, డీజిల్ దాని మీదనే వస్తుంది అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లా మనం అంటే ఇది ఒక ఏంటంటే సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటంటే మనం కంపేర్ కనుక చేసుకుంటే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే కొంచెం తక్కువ చేస్తే ఈ ఆర్థిక భారం ఏంటంటే ప్రజల మీద పడదు అని చెప్పి కూడా. అంటే సుభాష్ గారు, అంటే సెంట్రల్ పెంచిన దాంతో పోలిస్తే అంటే ఇతర రాష్ట్రాలతో మీరు కంపేర్ చేస్తున్నారు. సెంట్రల్తో కంపేర్ చేస్తే మీరు పెంచిన దాంతో పోలిస్తే రాష్ట్రాలు పెంచింది ఎంత? మీరు పెంచింది తగ్గించిన దాంతో పోలిస్తే వీళ్ళు తగ్గించాల్సిన అవసరం ఎంత? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఢిల్లీలో చూడండి, ఇప్పుడు 905 రూపాయలు ఉంటుందండి, 950 రూపాయలు ఉంటుంది పెట్రోల్ మన ఏంటంటే గ్యాస్ ధర. మన ఏంటంటే జస్ట్ అంటే వాటికి ఇక్కడికి కనుక కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎక్కువ ఉంది అన్నట్టు. పెట్రోల్ ధర కూడా ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 12 రూపాయలు ఏంటంటే ఎక్కువ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. నేను ఏమంటున్నానంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. హైదరాబాద్లో అయితే 905 రూపాయలకి చేరుతుంది. 905 రూపాయలు ఇప్పుడు చేరుతుంది అన్నట్టు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి పెట్రోల్ చూడండి మీరు, ఢిల్లీలో పెట్రోల్ ఎంత ఉంటుంది, మన హైదరాబాద్లో పెట్రోల్ ధర ఎంత ఉంటుంది.
ఆల్మోస్ట్ 10 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. మహారాష్ట్రలో అట్లనే ఉంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఏదంటే ఎక్కడైతే అధికారంలో ఉందో అదే సుభాష్ గారు, ఇప్పుడు డౌట్ లేదు, ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కొంచెం పెరిగినప్పుడు వాళ్ళు తగ్గించుకొని ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు తగ్గించారని చెబుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ పెంచడం అన్నటువంటి విషయంలో స్టేట్ అండ్ సెంట్రల్ భాగస్వామ్యంకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు ఎన్నిసార్లు పెంచారు, ఎంత తగ్గించారు, రాష్ట్రాలు ఎన్నిసార్లు పెంచాయి, ఎంత తగ్గించాయి అనేది కూడా మనం లెక్క పెట్టుకుంటే అది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్క ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర లేదు, కానీ అంటే చెప్తున్నాను ఇది వ్యాట్ లోపల వస్తుంది అన్నట్టు. ఇప్పుడు జిఎస్టీ లోపల రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు ఏంటంటే రాష్ట్రాలకు పెట్టింది అన్నట్టు. జిఎస్టీ రూపంలో వస్తుంటే ఏంటంటే చాలా క్లియర్గా జిఎస్టీ రూపంలో వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది అన్నట్టు. కానీ కొన్ని రాష్ట్రాలు ఏం చేసినారంటే వ్యాట్ లోపల ఉంది, ఇంకా ఏంటంటే వ్యాట్ ఉంది అన్నట్టు. వ్యాట్ ఏంటంటే డైరెక్ట్గా రాష్ట్రాలకు వస్తుంది, రాష్ట్రాలకు ఏంటంటే బెనిఫిట్ వస్తుంది. అంటే ఒక ఆదాయం వనరులు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా బెనిఫిట్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే మీరు నిజంగానే ఏంటంటే ప్రజల మీద ఇంత భారం పడుతుందని చెప్పి పదే మాట్లాడేది బదులు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసి ఈ రాష్ట్రంలో కూడా ఈ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీరు తక్కువ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అది మేము ఏంటంటే చాలాసార్లు కూడా చాలా సందర్భాలు చెప్పినాం. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, ప్రపంచం లోపల మొత్తం పెరుగుతున్నాయండి. మనం ఏంటంటే మనం ఇదంతా ఇండైరెక్ట్గా ప్రపోర్షనేట్గా మనం గ్యాస్ ఏంటంటే బయట ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ మన ఏంటంటే జస్ట్ ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బ్యారెల్ ధర ఏదైతే ఉందో వాటి మీద మనం కంపారిజన్ ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఏంటంటే పెరుగుతుంది అన్నట్టు. ఈవెన్ అక్కడ తగ్గినప్పుడు కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానీ ఎక్కడ తగ్గినట్టు ఏం కనిపించలేదు. బట్ ఆ టైంలో ఒప్పుకోవచ్చు, సెంట్రల్ కాస్త స్ట్రాంగ్ అయింది అంటే ఖచ్చితంగా సెంట్రల్ ఖజానా గట్టిగా ఉంటేనే దేశం కూడా మంచిగా కనిపిస్తుంది అనేది ఒకటి ఉంది, డౌట్ లేదు. ఆ టైంలో తగ్గించినప్పుడు కూడా కాస్త వ్యతిరేకత అయింది, బట్ యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తే మళ్ళీ వాళ్ళు ధరలు పెంచినప్పుడు ఈవెన్ కరోనా టైం కావచ్చు, రష్యా యుద్ధం టైంలో కావచ్చు, రష్యా చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల బ్యారెల్ ధర ఆల్మోస్ట్ మనకు బెటర్గా వచ్చింది, కంపారిటివ్లీ ప్రీవియస్ కన్నా మనకు మంచిగా వచ్చింది ఇతర దేశాలతో పోలిస్తే కూడా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే బ్యారెల్ ధర పెరిగింది అంటే అసలు పెరగలేదు అని చెప్పి అంటుంటారు. $140 ఎంతో ఉంది బ్యారెల్ ధర, అంతకుముందు కూడా అంతే ఉంది అన్నట్టు. బ్యారెల్ ధర ఏంటంటే సేమ్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు మొత్తం తగ్గలేదు అంటే గత ప్రభుత్వాలు ఏదైతే సబ్సిడీ ఇచ్చిందో ఆ సబ్సిడీ ఏంటంటే సెట్ ఆఫ్ చేయడానికి సేమ్ దాంట్లో పెట్టింది అన్నట్టు. ఇంతకుముందు అంటే యూపీఏ ప్రభుత్వం 1 and 2 ఉన్నప్పుడు ఈ ఒక్కసారి చూడండి మీరు ఎస్టిమేషన్ చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే 15 లక్షల సుంకం మన మీద ఉంటుండే అన్నట్టు. అంటే మొత్తం ఏంటంటే భారం ఉంటుండే అన్నట్టు. ఆ భారాన్ని మనం ఏంటంటే మొత్తం తగ్గించేందుకు బ్యారెల్ ధర సేమ్ అంతే ఉన్నా కూడా పెట్రోల్ ధర ఏంటంటే తక్కువ కాలేదు అన్నట్టు. మరి ఏంటంటే ఎవరు ఏంటంటే పేమెంట్ చేయాలి చెప్పండి? ఇప్పుడు యూక్రెయిన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, లేదంటే సౌదీకి కానివ్వండి, మనమే కదా పే చేసేది, ప్రభుత్వమే కదా ఏంటంటే చేసేది. ఆ రోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నా యూపీఏ ప్రభుత్వం ఉన్నదంటే ప్రభుత్వమే ఏంటంటే పేమెంట్ చేయాలన్నట్టు. ఆ పేమెంట్ చేసేటప్పుడు అదే బ్యారెల్ ధర ఉన్నప్పుడు పెట్రోల్ ధర కానీ గ్యాస్ కానీ డీజిల్ కానీ పెరగలేదు, అంటే తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు అంటే ఆ ఆర్థిక భారం ఎంత ఉందంటే ఇంకొక 10 సంవత్సరాలైనా కూడా ఇదే ఏంటంటే ధరలు ఉంటుంది అన్నట్టు, ఇదే ఏంటంటే రేట్లు ఉంటుంది అన్నట్టు. సో దీనికి అన్నిటికీ ఒకటే ఏంటంటే పరిష్కారం జిందా తలిస్మాత్ తీరా. మీరు రాష్ట్రాలు ఎవరైతే ఉందో రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చిండ్రు, రాష్ట్రాలకు కనుక తగ్గించుకుంటే ఏమంటారు పెట్రోల్ డీజిల్ వీటిపైన వాళ్ళు పెట్టిపోయిన అప్పు ఎంత అండి? అది 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా తీరడం తప్పు పెట్టారు వాళ్ళు. అవునండి, చూడండి మీరు అసలు ఎంత ఉందో అసలు చాలా మీకు ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 50,000 కోట్లు 70,000 కోట్లు చాలా ఎక్కువ ఉన్నది. సరే చూద్దాం మళ్ళీ ఒకసారి ఈలోగా క్రాస్ చెక్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సెంట్రల్ ఇచ్చినటువంటి పిలుపుతో కొన్ని రాష్ట్రాలు అయితే గతంలో పెట్రోల్ వీటిపైన తగ్గించాయి, బట్ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా పెద్ద తగ్గించినటువంటి పరిస్థితి ఏం లేదు, పెద్దగా అసలు తగ్గించలేదు అనుకోండి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఏమన్నా వచ్చిందంటే నినాదం బలిసినోడిని కొట్టి బక్కోనికి పంచుతాం అని చెప్పింది. ఏమన్నది? బలిసినోడిని కొట్టి బక్కోనికి వంచుతా అంటే నల్లదారం తీసుకొచ్చి పేదోళ్ళకి వంచుతా అంటే నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, కానీ ఈరోజు ఏమైందండి, పేదవాడు ఎవడైతే వంట గ్యాస్ ఎక్కడో మామూలు బిలో పవర్టీ ఉన్న అతను ఈరోజు 50 రూపాయలు పెంచితే ఎట్లా భరించాలి? ఎవరి కోసం పెంచినావు?
ఎవరి ఏ అభివృద్ధి కోసం పెంచినావు, ఏ అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత ఉన్నది? ఎందుకంటే మేడం ఈ 11 ఏళ్ళల్లో 399 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 2014లో వీళ్ళు 920 రూపాయలు అయింది మేడం. ఎంత పెరిగింది మేడం? ఎన్ని రేట్లు పెరిగింది? 130% పెరిగింది. నేనేమంటున్నా, నువ్వు సుంకాలు కావచ్చు లేదా ట్యాక్సెస్ కావచ్చు ఎవరి కోసం వసూలు చేస్తున్నావు? నా అభివృద్ధి కోసం వసూలు చేస్తున్నావు. నా అభివృద్ధి కోసం వసూలు చేసేటప్పుడు నా మీద ఎట్లా నువ్వు బండబడేస్తావు? నా మీద ఎట్లా ట్యాక్స్ను ఓవర్కమ్ చేసి తీసుకొస్తావు? అంటే నేనేమంటున్నా, ఇది ఓన్లీ మోడీ. ఇప్పుడు అప్పు తీసుకుందాం అనుకోండి, గత 65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 55,000 కోట్లు తెస్తే వీళ్ళు 130 లక్షల కోట్లు తెచ్చిండ్రు. మన నెంబర్లే అర్థమవుతుంది. ఇప్పుడు నేనేదో అన్నం మీద గెలవడం కోసం, నా మీద అన్న గెలవడం కోసం కాదు. మనం అల్టిమేట్గా మన ప్రభుత్వ ఆలోచన కానీ, మన పాలసీలు కానీ, మన పథకాలు ఎట్లుండాలి, ఆర్థికంగా అభివృద్ధి వైపు పోవాలి. కానీ నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కరోనా మేడం, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. కరోనాలో అందరూ ఆగమైపోయారు మేడం. మీకు కూడా శాలరీ రాలే, ఎక్కడ పని చేసుకుంటే వాళ్ళు అక్కడ రాలే, ఇబ్బందులు నడిచినాయి. కానీ ఆ టైంలో అదానికి అంబానీ 1,00,000 కోట్ల లాభం ఎట్లా వస్తుంది మేడం? నాకు అర్థమైతే లేదు. ఒక్క నిమిషం ఆగండి. 1,00,000 కోట్ల లాభం ఎట్లా వస్తుంది మేడం? ఎట్లా వస్తుంది అంటున్నా నేను. ఏ లెక్కలు వస్తుంది అంటున్నా. అంటే పేదోళ్లను కొట్టి నువ్వు పెద్దోని పంచుతున్నావు అని అర్థమవుతుంది. ఎవరి కోసం 50 రూపాయలు పెంచినావు? ఎవరి కోసం రేపు పెట్రోల్ పెంచబోతున్నావు? 71 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 107 రూపాయలు అయింది. ఇది 10 ఏళ్ళల్లో. ఇదా నువ్వు మాకు ఇచ్చింది? ఈ దేశానికి ఇచ్చింది ఏంది? ఏం చేస్తున్నారు? కాబట్టి నేనేమంటున్నా, పేదవాడి పైన గతంలో ఉన్నటువంటి అప్పుకు సంబంధించి, అంటే ఈ పెట్రోల్ డీజిల్ వీటికి సంబంధించి ఏవైతే డెబ్ట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఒకవేళ బ్యారెల్ ధర తగ్గినా కూడా తగ్గించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి లేకుండా ఉండే. మేడం నేనేమంటున్నా, మన ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం చేస్తుంది? ప్రజల కోసం చేస్తుంది. బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు నువ్వు తగ్గించినావా? తగ్గించలేదు. తగ్గించకపోతే నేనేమనలేదు. కానీ పెంచుతే కదా ప్రాబ్లం. మనిషి సైకలాజికల్ ఏముంటుంది మేడం? నువ్వు తగ్గించకు. బ్యారెల్ రేట్ చెప్పినప్పుడు నువ్వు అప్పు తీసేస్తా అంటున్నావు కదా, తగ్గించవు. కానీ ఈ 130 లక్షల కోట్లు అప్పు తెచ్చినావు కదా, 1 కోటి కాదు మేడం, 130 లక్షల కోట్లు. ఊరికేనే అనడానికి కూడా ధైర్యం వస్తలే. అంత అప్పు తెచ్చినావు కదా, ఎవరి కోసం? ఏ అభివృద్ధి కోసం చేసినావు? ఇంకోటి రెండో విషయం, ట్యాక్సులు మేడం. అంటే ఈ దేశంలో ఎంత దౌర్భాగ్యం అంటే, నేను పనిచేస్తాను, మీరు పనిచేస్తారు మేడం, మీరు పనిచేసేటప్పుడే మీకు ట్యాక్స్ ఉంటుంది మేడం, అలా ట్యాక్స్ పే చేయాలి. మళ్ళీ మీరు ఫోన్ కొన్నా, డీజిల్ పోసుకున్నా, లేదా ఉప్పు కొన్నా, పప్పు కొన్నా మళ్ళీ ట్యాక్స్ కడతారు. మీరు ఎంత దుర్మార్గం చూడండి. మీరు ఆల్రెడీ ట్యాక్స్ పోయారు. 1,00,000 రూపాయలు జీతం వస్తే 15,000 20,000 కట్టే వస్తుంది జీతం. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రతి వాటర్ బాటిల్ కొంటే కూడా మీరు ట్యాక్స్ ఎట్లా దోపిడీ చేస్తుంది ఈ దేశం? ఒకసారి ఆలోచించండి మీరు. నేనేమంటున్నా, మన అభివృద్ధి కోసం పనిచేసినప్పుడు, మన ఆకాంక్ష కోసం పనిచేసినప్పుడు నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. నేను రోడ్డుకు ట్యాక్సే ఉంటుంది, నువ్వు టోల్ గేటే కట్టాలి, పెట్రోల్కి ట్యాక్సే. మేడం ఇంకొక విషయం ఏంటంటే, పెట్రోల్ పెరిగిందంటే ఓన్లీ పెట్రోల్ పెరిగినట్టు కాదు మేడం, మొత్తం ఈ జీవన వ్యవస్థలు ప్రతి వస్తువు మీద పెరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా, అదేవిధంగా పెట్రోల్తో నడిచే కంపెనీలు, పెట్రోల్ నడిచే మిషన్లు, నీకు ప్రతిదీ పెరుగుతుంది మేడం. పెట్రోల్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది నీకు 2 రూపాయలని. ఒక్కసారి పెట్రోల్ పెరిగిందంటే మేడం మీరు చాలా అర్థం చేసుకోవాలి, మొత్తం అన్ని వస్తువుల మీద, ఒక వస్తువు అని కాదు, కూరగాయల మీద కూడా రేటు పెరుగుతుంది మేడం. ఎందుకంటే అక్కడి నుంచి వాడు ఇక్కడికి తేవాలంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెంచుతాడు. ట్రాన్స్పోర్ట్ పెంచినప్పుడు బై డిఫాల్ట్ కూరగాయల మీద రేటు పెరుగుతుంది. ఎక్కడ నువ్వు పెట్రోల్, మనం ఏమనిపిస్తుంది మేడం, ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే సింపుల్గా పెట్రోల్ మీద రూపాయి పెరిగింది, పెట్రోల్ మీద రూపాయి పెరిగింది కాదు, ఇది చాలా మోసం. మొత్తం సమాజం మీద పెరిగినట్టు. మీరు ఏదైనా కొనండి అన్న, ఓపెన్ సీక్రెట్ ఇది. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్కడిది మేడం? మీరు ఈ రోజు మీరు ఆటో బుక్ చేసుకోండి, ఈరోజు 10 రూపాయలు, రేపు పెరిగినాక 15 రూపాయలు అంటాడు. వాడు ఇంకో దగ్గర చేయాల్సిందే కదా. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ పెరుగుతుంది. మిగతా వాటి గురించి కూడా పెరగడం అని అంటే ఆటోమేటిక్ గా మొత్తం లైఫ్ మీద పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 150,000 కోట్ల అప్పు ఉందండి పెట్రోలియం బాండ్స్, ఆయిల్ బాండ్స్ మీద. 150,000 కోట్ల అప్పు ఉందన్నట్టు, 1.5 lakh crores అప్పు ఉందన్నట్టు. ఇది మనం సబ్సిడీ రూపంలో మనం వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చినాం అన్నట్టు. అంటే మనం బయట నుంచి ఏంటంటే కొన్నాం, మనం రేట్లు ఏంటంటే ఇప్పుడు మనం సౌదీ నుంచి కొంటామండి, కొన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు ఏంటంటే డిస్కౌంట్ ఏమి ఇయ్యారు కదా. కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి అప్పు, ఇప్పుడు 150,000 కోట్ల అప్పు మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్ళుగా చేసిందా, లేకపోతే గతంలో వాళ్ళు ఎంత పెట్టిపోయారని వాళ్ళు పెట్టిన క్లియర్ లెక్క చెప్పండి. అదే చెప్తున్నా. ఆయిల్ బాండ్స్ రూపంలో UPI 1 UPI 2 ఏం చేసిందంటే, అప్పుడు
బయట నుంచి తీసుకొచ్చినప్పుడు సబ్సిడీ ఇచ్చింది మనకు. ఇవాళ కూడా ఏంటంటే పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఏంటంటే కుకింగ్ కానీ మనకు సబ్సిడీ వస్తుంది అన్నట్టు, సబ్సిడీ రూపంలో వస్తున్నట్టు. ఆ సబ్సిడీ ఏంటంటే భరించేది ఎవరు? ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ప్రభుత్వం. సో వాటిని మనం అప్పు కనుక తీర్చాలంటే ఇవాళ బ్యారెల్ ధర, మళ్ళీ చెప్తున్నాను అంటే బ్యారెల్ ధర మనకు ఇవాళ అందుబాటులో ఉన్నా కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంటంటే అంటే ఒక 10 ఏళ్ల కింద బ్యారెల్ ధర ఎంత ఉందో అంతే ఉన్నా కూడా ఈ అప్పు తీర్చేందుకు మనం సబ్సిడీల రూపంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆ సబ్సిడీలు కంప్లీట్గా ఏంటంటే మనం చేసిన అప్పు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇప్పుడు ఏంటంటే స్టాగ్నెంట్గా ఉండలే కదా, రోడ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, తర్వాత ఏంటంటే ఇవాళ రోజు ఏంటంటే వెహికల్స్ కొంటూనే ఉన్నారు. సో ఏంటంటే మొత్తం పెరుగుతుంది. నిజంగా కనుక అంతే కనుక పెంచాలంటే మనకి పాకిస్తాన్ తిరిగా 150 నుంచి ఏంటంటే 200 రూపీస్ ఉంటుంది అక్కడ పెట్రోల్ ధర. అట్లా పెంచితే ఏంటంటే 1-2 ఇయర్స్లో కంప్లీట్గా సెట్ ఆఫ్ అయిపోతుంది. అట్లా కాకుండా మన ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం కొంచెం పెంచుడు, కొంచెం తక్కుడు అనేదంటే సుభాష్ గారు 10 ఏళ్ల క్రితం 350-400కు దగ్గరగా పోని 400 వేసుకుందాం అలా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ధర ఇవాళ పెంచిన దాంతో హైదరాబాద్లోనే 905 రూపాయలకు వస్తుంది. అంటే పెరుగుదల పోనీ 5 రూపాయలు 20 రూపాయలు 950 రూపాయలు లోపల. సో ఇలా వచ్చినప్పుడు ఇంత పెరుగుదల అయితే కనిపిస్తోంది కదా, అప్పు తీరేటువంటి అవకాశమే లేదా? మాట్లాడతా అండి ఒకసారి కాంగ్రెస్ ప్రతినిధి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం బీజేపీ నాయకులు అన్న చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ చేస్తున్న విధానాలు కానీ ఈ రోజు మరి గ్యాస్ రేట్ చూసుకుంటే 50 రూపాయలు ఒకేసారి పెంచి దేశ జనాభాని మళ్ళొక్కసారి మనం ఎక్కడికి పోతున్నారో, ఇంకా దారిద్ర రేఖ కిందికి పోతున్నావా లేకపోతే పైకి తీసుకొస్తారా ఈ దేశ నాయకులు అనే విధంగా ఆలోచించేటట్టు వాళ్ళు చేసే పనులు. కానీ అన్న చెప్పే విధానం మాత్రం మేము దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం చాలా గొప్పగా పాలిస్తున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే 2014 కంటే ముందు ఎంత రేటు ఉన్నది, 2014 తర్వాత మీరు పెంచిన ప్రతిదీ కూడా ఒక్కటి కాదు, ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనే కాదు ప్రతి రేటు కూడా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఆ రోజు 2014 కంటే ముందు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఏం మాట్లాడారంటే పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెంచిర్రు, అన్ని పెంచారని చెప్పి వాళ్ళ మొత్తం నాయకత్వం అంతా రోడ్ల మీదకి వచ్చి మెడలో కూరగాయల దండలు వేసుకొని గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద తిరిగి పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ నడ్డా కానీ అందరు కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ₹1 పెంచితేనే ₹50 పెంచితేనే రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున లొల్లి చేసిన సందర్భాలు, ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అప్పుడు కూడా రామ్దేవ్ బాబా ఏం మాట్లాడిండు, పెట్రోల్ రేటు ₹50 తీసుకొస్తా అంటే 2014 ₹66 ఉంటే మేము ₹50 పెట్రోల్ రేటు తీసుకొస్తాం, రూపాయి విలువని చాలా విపరీతంగా పెంచేస్తాం అని చెప్పి ఇంకేదో పెద్ద బీజేపీ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ ఎక్కడ పోయింది, ఇలా డాలర్ విలువ ఎక్కడ, ఎంత రూపాయికి ఎంత పతనం అయిపోయింది, ఇలా పెట్రోల్ రేట్స్ ఎంత పెరిగినాయి, మరి వాళ్ళు చూపెట్టాలి. ఆ రోజు వాళ్ళు సైకిల్ మీద తిరిగి పెద్ద యాడ్స్ చేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము తిరగలేకపోతున్నాం, ప్రజలు బతకలేకపోతున్నారని చెప్పి నానా యాగి చేశారు. మరి ఇప్పుడు అందరూ ఎక్కడ పండుకున్నారు వాళ్ళంతా చెప్పాలి. 2014లో ₹400 గ్యాస్ ఇవాళ ₹900 ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు ఈ 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు గ్యాస్ రేట్లు పెంచిర్రు? వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గతంలో చేసిన అప్పులు తీర్చడానికంటే ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ఇట్లా పెంచుకుంటూ పోతున్నాం అంటే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి అసలు. అంటే గతంలో ఏ ప్రభుత్వాలు చేస్తే ఇప్పుడు జనాల మీద పెంచుకుంటూ పోయి అప్పులు మీరెందుకున్నారు అంటున్నా, మీరు దేనికోసం ఉన్నారు? ఇలా కేంద్ర ప్రభుత్వం వచ్చింది జనాల మీద రేట్లు పెంచుకుంటూ పోయి అప్పులు తీర్చారు అంటున్నా. ఏ ప్రభుత్వం అయినా మీరు చేసి అప్పుడు రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ అప్పు తీర్చాల్సింది, అంతేగాని జనాల మీద పెంచుకుంటూ పోయి మీరు చెప్పిన మాటలేంది, మీరు ఇచ్చిన హామీలేంది, ఇలా చేస్తుంది ఏంది అనేది ప్రధానికి అర్థం కావట్లేదు. ఇక్కడ కూర్చున్న బీజేపీ నాయకులు అంటే మీరు పెట్టిపోయిన అప్పును తీర్చడం కోసమే ఈ ధరలు అదే విధంగా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే పెంచాల్సిన పరిస్థితి అందువల్లే వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా మేడం. ఏమంటే ఆ రోజు మేము చేసిన అప్పులు ఎంత, వీళ్ళు 2014 నుంచి పెంచుకుంటూ పోయింది ఎంత అనేది ఒకసారి లెక్కలు చూద్దాం మేడం. 2014 ₹460 గ్యాస్, ఈ రోజు 900 అంటే ₹600 పెరిగిపోయిందంటే ప్రతిసారి ఇంకా ఎన్నిసార్లు చెప్తారు అంటే ఇంకో 20 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం అని చెప్పి అప్పులు తీర్చడానికి అని చెప్పి ఇట్లా పెంచుకుంటూ పోతారా? ఇదే నా దేశం కోసం, ధర్మం కోసం. నేను అంటున్నా 2014 ముందు మీకు తెలుసు కదా ఏమైందని, ₹50 తీసుకొస్తానట్టు చెప్పి ఆ రోజు మీరు ఎందుకు కూరగాయల దండలు మెడలు వేసుకొని గ్యాస్ సిలిండర్లు ముందర పెట్టుకొని ఎడ్ల బండ మీద ఎందుకు తిరిగిరు? దేనికోసం అంటున్నా. ఒక ₹50 పెంచితే కూడా మొత్తం పెద్ద డ్రామాలు చేశారు కదా. ఈ రోజు ఎటుపోయి ఏం మాట్లాడుతున్నారు అంటున్నా. దేశం కోసం, ధర్మం కోసం అంటే ఇదేనా? ఒకటి, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
దేశాన్ని దోచుకోవడానికే చూస్తున్నది, ప్రజల్ని దోచుకోవడానికే చూస్తున్నది. వాళ్ళకి ఎక్కడ కూడా ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కరోనా టైంలో దేశ జనాభా అంతా ఆగమైపోతే వాళ్ళకి సంబంధించిన పెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం లక్షల కోట్ల ఆదాయం వస్తుందంట. ఎట్లొస్తుంది? దాంతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ మొత్తం దేశంలో ఉన్న సంపదని హరేక్ మాల్ కింద 6 లక్షల కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. రైళ్లు కానీ, ఓడరేవులు కానీ, రోడ్లు కానీ, విద్యుత్ లైన్లు కానీ, ఏది పడుతుంది ఎయిర్పోర్ట్ కానీ ఏది పడుతుంది అమ్మకానికి పెట్టి. ఇప్పుడు ప్రజలపై భారం మోపొద్దు అంటే సెంట్రల్ ఒకటే కాదు కదా, స్టేట్ కూడా ఉంది కదా. కొన్ని రాష్ట్రాలు వాళ్ళ పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నటువంటి క్రమంలో మీరెందుకు తగ్గించలేదు అంటే గతంలో తగ్గించలేదు గత ప్రభుత్వం, అండ్ మీరు కూడా ఆలోచన ఏం చెయ్యట్లేదు అనేటువంటిది కూడా ఇంతకుముందు సుభాష్ గారు. నేను ఏమంటున్నా మేడం, ఈ 2014 నుంచి వీళ్ళు పెంచిన దానికి అందరికి ఏ నష్ట పరిహారిస్తున్నాం జనాలకి ఏమని చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని గురించి మాట్లాడతాం. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంత మేడం 2014 నుంచి ఇప్పటి వరకు పెంచిన దాని గురించి ఏం నష్టపరిహారం ఇస్తారు జనాలకి తర్వాత మాట్లాడదాం. మీరు అంటారుగా ఇవాళ ఎన్నో రకాల బిల్స్ ఇలా పార్లమెంట్ లో పెట్టి మీరు ప్రజలపైన రుద్దుతున్నారు కదా, మీరు కూడా మరి పెట్రోల్ దాన్ని జీఎస్టీలో తీసుకురాని పెట్టండి. మరి ఎవరొద్దంటారు? ఇవాళ మీకు ఎట్లా పార్లమెంట్ లో సంఖ్యాబలం ఉంది కదా, పెట్టేసేయండి. ఎందుకు వద్దంటారు అంటున్నా, ఎందుకు తీసుకురాలేకపోతుంది దాని గురించి మరి మీరు ఆల్రెడీ పెట్టిన ఇప్పుడు పార్లమెంట్ లో ఏదైతే బిల్స్ మన ఎక్స్పోర్ట్ బిల్ పెట్టిందో చాలా పార్టీలు దాన్ని వ్యతిరేకించినాయి. మీకు సంఖ్యాబలం ఉంది, దాన్ని ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువే ఉన్నాయి కదా, కాంగ్రెస్ అంటే 2-3 రాష్ట్రాలు ఉన్నాయి. మీరు పెట్టేసేయండి అంటున్నా, జీఎస్టీలో పెట్టేసేయండి, పెట్రోల్ రేట్ డీజిల్ రేట్ తగ్గింది, దానికి ఎవడొద్దంటుండు. కానీ ఇంకా కూడా ఈ రాష్ట్రాలే ఒప్పుకోలేదు. ఇప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి క్రమంలో పెట్రోల్ అండ్ ఈ గ్యాస్ కు సంబంధించి పెట్టడానికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈవెన్ ఆర్థిక మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా అండి. ఈవెన్ తెలంగాణ కూడా ఒప్పుకోనట్టుందిగా. ఇప్పుడు మేము కూడా ఎక్స్పోర్ట్ బిల్లు మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకోలేదు. ఇంకోటి వేరే రాష్ట్రాలు వేరే పార్టీలు కూడా ఎక్కడైనా వేరే అధికారం ఉంటే అక్కడ కూడా ఒప్పుకోలేదు. ఎక్స్పోర్ట్ బిల్ ఆగింది, పార్లమెంట్ లో పోతూనే ఉంది కదా. ఇప్పుడైతే సంఖ్యాబలం మీకు ఉంది కదా, పెట్టండి అంటే రాష్ట్రాలకు. ఒకసారి కరీంనగర్ నుంచి ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. మేబీ కాల్ డ్రాప్ అయింది అని అనుకుంటున్నాను. ఒక్కసారి మీ ఇద్దరు తీసుకుంటాను. కిరణ్ గారు మీరు కన్క్లూడింగ్ పాయింట్కి వచ్చేసారా? పూర్తిగా చెప్పేసారా? నేను చెప్పలేదు మేడం. నేనేమంటున్నా అంటే బీజేపీ నాయకులు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి దేశ ప్రజల్ని లూటీ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కంకణం కట్టుకొని పోతున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్లు కానీ గ్యాస్ రేట్లు కానీ వాళ్ళు ఎప్పుడు ఏ మాట మాట్లాడినా ఏ డిబేట్ లో మాట్లాడినా గత ఇంకా 11-12 ఏళ్ళు అవుతుంది ఇంకా బుద్ధి లేకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులని మాట్లాడుతారు. అంటే వాళ్ళు జనాల కోసం ఏం చేస్తారు అనేది కొత్తగా చెప్పాలి. మీరు అమ్ముకోవడం ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి వారి అభిప్రాయాలను చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది ధరల పెరుగుదలకు సంబంధించి. సుభాష్ గారు ఇప్పుడు కిరణ్ యాదవ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, బుద్ధి లేదా, కామన్ సెన్స్ లేదా అని చెప్పి. సరే ఇవన్నీ పక్కన పెట్టినా ఆయన ఏమంటున్నాడు, ఒక మాట అన్నట్టు జిఎస్టీలా ఏంటంటే మొత్తం తీసుకురాండి, మీకు ఏంటంటే సంఖ్యాబలం ఉంది కేంద్ర ప్రభుత్వంలో, మీరు ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెట్టండి అంటున్నాడు. నేనేమంటున్నానంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా మీ యొక్క నాయకులతోటి అసెంబ్లీలో ఏంటంటే తీర్మానం పెట్టండి, ఇది కంప్లీట్గా ఏంటంటే జీఎస్టీ పరిధిలో తీసుకొస్తారని చెప్పి ఒక తీర్మానం పెట్టండి. మీరు పెడితే కాదన్నా, మీరు పెడితే కాదు, ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఏంటంటే సీఎం గారితో ఆగండి, సీఎం గారితో మాట్లాడండి. సీఎం గారు ఇప్పుడు సీఎం గారు ఇస్తే ఇంకోటి ఏమంటున్నానంటే కాదు అట్లా ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలే అన్న, అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఏమంటున్నావు, మీరు వచ్చింది ఇప్పుడు సింపుల్గా వేయండి. సరే కేంద్ర ప్రభుత్వం పెంచింది అది ఇది అని చెప్పి అంటున్నారు కదా, మరి ఏంటంటే లిక్కర్ ప్రైస్ జరిగింది, ల్యాండ్ రేట్లు పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారన్న ఇవన్నీ? ఎందుకు పెంచుతున్నారు? ఏంటంటే మొత్తం గత ప్రభుత్వాలు అంటే అప్పులు చేసినాయి కాబట్టి ఆ అప్పులు ఏంటంటే మేము కంప్లీట్గా ఏంటంటే సెట్ ఆఫ్ చేయడానికి మేము పెంచుతాం అన్నారు. ఇవాళ పేపర్లో చూడండి, వాళ్ళ లిక్కర్ ప్రైస్లో పెంచిన ధరలతో ఏంటంటే 2,500 కోట్లు వచ్చింది అన్నట్టు. ఎందుకు వచ్చింది? జిఎస్టీ పరిధిలో కనుక ఉంటే మీకు అంతా కూడా ఏంటంటే రాష్ట్రాలకు వెసులుబాటు ఉండదు. అందుకోసం ఏంటంటే ఏ ఒక్క రాష్ట్రం కూడా కంప్లీట్గా ఏంటంటే మొత్తం దేశం లోపల వ్యాట్ పోయినా కూడా కేవలం పెట్రోల్ అండ్ గ్యాస్ దాని మీదనే ఏంటంటే వ్యాట్ ఉన్నది. సో మీకు ఏంటంటే సమాచారం లేకుండా సమాచారం తెలుసుకొని మాట్లాడండి, అంతేగాని ఒక్క నిమిషం అండి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసి పెట్టిపోయినటువంటి అప్పును తీర్చడం వల్లనో లేకపోతే ఈ కారణాలు చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ధరలు పెరిగాయి, అప్పు పెరిగింది.
అట్లా అంటే ఇప్పుడు జీతాలు కూడా పెరిగినాయి కదండి, జీతాలు కూడా ఇప్పుడు సామాన్యుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఎకానమీ కూడా అంటే పెరిగింది కదండి. సామాన్యులకు అదెందుకు మాట్లాడారు? ఇప్పుడు ఎకానమీ పెరిగిందా నాకు లేదా? అవకాశం ఇవ్వండి మేడం. రాష్ట్రం ఎకానమీ పెరిగింది, దేశం ఎకానమీ పెరిగింది. మనం ఏంటంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం 11th or 12th ప్లేస్లో ఉంటుంది. ఇవాళ ఏంటంటే 4th ప్లేస్ వచ్చింది. అంటే జీడిపి పెరిగింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇవన్నీ అసలు ఎందుకు మాట్లాడరు చెప్పండి? ఇవాళ గత ప్రభుత్వం అప్లికేషన్ గత ప్రభుత్వం ఒకసారి కాలర్తో మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. ఇవాళ హైదరాబాద్ నుంచి నరసింహస్వామి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి నరసింహ గారు. హలో హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మాట్లాడండి. మేడం అన్ని రేట్లు పెంచినప్పుడు స్టేట్ అడిగే పెంచారా మేడం బీజేపీ వాళ్ళు? అర్థం కాల. అన్ని రేట్లు పెంచినప్పుడు రేట్లు స్టేట్ నడిగి పెంచుతున్నారు కదా, పెంచారు. సిలిండర్ ఒకటే కాదు పెట్రోల్ అన్ని జిఎస్టీలోకి తీసుకొచ్చి కావచ్చు కదా, అన్ని స్టేట్స్ ఒప్పుకుంటేనే పెంచారా? ఓకే చెప్పండి. చెప్పండి. స్టేట్స్ అడగకుండానే పెంచుతున్నారు కదా. స్టేట్స్ అడిగే ఇప్పుడు పోర్టులు ఎయిర్పోర్ట్లు అన్ని ఆదాని అమ్మానికి ఇస్తున్నారా? అలానే మీ ప్రశ్న ఒక అంటే క్లియర్ గా మీరు అడగాలనుకున్నటువంటి క్వశ్చన్ అర్థం కాదు. అదే మేడం, ఇప్పుడు స్టేట్ లోనే ఉన్న రోడ్స్ కానీ పోర్టులు ఎయిర్పోర్ట్లు ఆదానికి అమ్మానికి ఇస్తున్నారు కదా, లీజుకో అమ్మడానికో దేనికో అని స్టేట్ ఒప్పుకుంటే ఇచ్చారా? స్టేట్ ఓకే, అంటే ఈ ధరల పెరుగుదల బట్టి అంటే స్టేట్స్ వాళ్ళు ఒప్పుకుంటేనే పెంచుతున్నారా అనేదా మీరు అడిగేది? అవును మేడం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు జిఎస్టీకి ఒక నిమిషం తీసుకుంటా అండి. జిఎస్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోలేదు కాబట్టి సో ఈ పరిధిలోకి తీసుకురావాలి. తీసుకొస్తే కనుక ధరలు ఆల్మోస్ట్ అంటే వీటి ధర కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అన్న క్రమంలో సో మీరు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నయే చేస్తున్నారా, వాళ్ళు ఒప్పుకోకపోతే చెయ్యట్లేదా అనేదే నరసింహ గారు అడుగుతున్న క్వశ్చన్ నేను అనుకోవడం. ఒకటండి, ఇప్పుడు రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చింది, పెంచుకోవచ్చు. జిఎస్టీ లోపల ఏంటంటే తీసుకురావచ్చు అన్నట్టు. అది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే పరాగట్టుకు ఇచ్చేసినారు అన్నట్టు. మీరు ఏంటంటే కావాలంటే ఏంటంటే తీర్మానం పెట్టండి, ఇమీడియట్గా అందులో వచ్చేస్తుందని చెప్పి. చాలా రాష్ట్రాలకు ఎట్లా అంటే పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ మీదనే సుంకం మీదనే చాలా ఏంటంటే ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఆ ఇన్కమ్ కనుక ఆపేస్తుంది. ఇప్పుడు జిఎస్టీకి పోయింది అనుకోండి, మళ్ళీ ఏంటంటే తక్కువ వచ్చిందని చెప్పి అంటుంటారు. అంటే మేము ఇంత పెట్టినా మాకు తక్కువ వచ్చింది అంటున్నారు. పర్సెంటేజ్ తక్కువ ఉంది. సో అది ఏంటంటే రాష్ట్రాల మీద ఏంటంటే వదిలిపెట్టేస్తున్నారు కేంద్రం. దాన్ని ఏంటంటే అప్రిషియేట్ చేయరు. మీరు అప్రిషియేట్ చేయకుండా ఏంటంటే పెరిగింది అన్నాడు. ఒకవేళ కనుక జిఎస్టీలో ఒకటి వస్తే వీళ్ళది వీళ్ళేస్తున్నారు, జనాలే పిచ్చోళ్ళు అవుతున్నారు. కాదండి, ఇప్పుడు ఆదాయం పెరిగిందా లేదా? ఇవాళ మేస్త్రి ఎంత ఉండేనండి? ఇవాళ మేస్త్రి 500 రూపాయలు ఉంటుండే ఇంతకుముందు. 500 రూపాయలు అంటే పర్ డే ఉంటుండే. ఇవాళ ఏంటంటే 1200 రూపాయలు అయింది. అంటే వాళ్ళ ఇన్కమ్ పెరిగినట్టే కదా. ఇవాళ ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ రేట్ ఎట్లుంది, ఇవాళ కార్ రేట్లు ఎట్లుంది, మన ఏంటంటే శాలరీస్ ఎట్లున్నాయి, తర్వాత ఏంటంటే మనకి స్టెబిలిటీ ఎట్లుంది, తర్వాత అంటే మన ఏంటంటే జీడిపి ఎంత పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఎంత తగ్గింది, ఇవన్నీ మాట్లాడాలి కదా మేడం. ఇవన్నీ ఒకేంటే పెట్రోల్ ధర ప్రభుత్వాలు డబ్బులు ఉంచట్లేదు. ఎందుకు ఉంచట్లేదు? ఎందుకంటే అన్ని అలవాటు చేసి పెట్టారు కదండి. ఇప్పుడు కార్లు ఎందుకు కొంటున్నారు చెప్పండి? అదే చెప్తుంది, జనాల దగ్గర అసలు డబ్బులు ఉండనివ్వట్లేదు. ఏ ప్రభుత్వం అయినా ఒక్క నిమిషం తీసుకుంటా, కిరణ్ గారు మీ వర్షన్ ఖచ్చితంగా తీసుకుంటా. ఈవెన్ మీరు అడగకపోయినా కూడా ఇంతకుముందు మీరు కన్క్లూడింగ్ పాయింట్ రాకపోతే మళ్ళీ మీ టైం మీకు ఇచ్చా, డెఫినెట్గా తీసుకుంటా. ఇప్పుడు సుభాష్ అన్న గారు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు 2014లో వాళ్ళ నినాదం ఏంది మేడం? మేము పేదోన్ని బలపరుస్తామనే కదా, పేదోన్ని బలంగా చేస్తామనే కదా. నోట్ల బంద్ ఎందుకు తెచ్చిండ్రు మేడం? నోట్ల బంద్ ఏ కారణం తెచ్చి? బలిసిన దగ్గర పైసలన్నీ గుంజి నల్ల పైసలన్నీ తీసి పేదోళ్ళ పంచుతాం, దాని 15 లాక్ దాల్దే అన్నారు కదా. మేము మనమన్నా కదా. ఆగండి మీరు నోట్ల బంద్ ద్వారా, నోట్ల రద్దు ద్వారా డబ్బులు తీసుకొచ్చి నోట్ల రద్దు ఎందుకు చేశారండి? అది కాదండి, ఇప్పుడు సుభాష్ గారు నోట్ల రద్దు ఎందుకు చేశారు? ఇవాళ చూడండి, ఇవాళ మీకు ఏంటంటే నోట్ల రద్దు చేస్తే ఇవాళ బ్లాక్ మనీ అంటే వైట్ మనీ అయిపోయింది. మొత్తం వెనక్కి వచ్చేసింది, మొత్తం వైట్ అయిపోయింది. అది వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. ఒక్క నిమిషం అన్న మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు రూపాయి మీద అడ్రస్ దొరికింది, తర్వాత అంటే ఓనర్షిప్ దొరికింది. ఈ డబ్బులు ఎవరైనా ఏంటంటే మొత్తం దొరికిపోయింది కదా. ఇవాళ పత్తా పితా దొరికింది మీకు. ఇవాళ చూడండి, ఇవాళ మనం ఏంటంటే బ్రాడర్ ప్రాస్పెక్టివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేండి, రద్దు చేసిన టైంలో లోపల లెక్క లేనటువంటి డబ్బు చాలా ఉంది, లెక్కల్లో లేనటువంటిది అని చెప్పి సో ఎంత ఉందో అదంతా వెనక్కి వచ్చేసింది అని గవర్నర్ గారు చెప్పారు, ఆర్బీఐ గవర్నర్ గారు. అదే చెప్తున్నాను. సో ఇక నల్ల డబ్బే లేదు మీకు. ఇవాళ ఆ డబ్బు వచ్చిన వల్ల ఇవాళ ఎకానమీ పెరిగింది, తర్వాత పత్తా పితా దొరికింది, అడ్రస్ దొరికిపోయింది కదా. అసలు ఎవరి డబ్బులు అని చెప్పి దొరికిపోయింది కదా. ఇంతకుముందు ఎవరి మోడీ గారు ఎవరి డబ్బులు అవి ఎక్కడో ఉంటుండే. ఇవాళ ఏంటంటే ఇవాళ
సో ఆ లెక్క సరిపోయింది కదా, సరిపోకపోతే ఎక్కువ వస్తే ఆ లెక్క ఎవరిదని తేల్చిన ఒక లెక్క ఉంటుంది. లెక్క సరిపోయింది కదా, బ్యాంకులో ఎంత వివరాలు ఉన్నాయో జనాల దగ్గర అంత వివరాలు ఉన్నదని తేలిపోయిన తర్వాత ఇంకా లెక్క ఏంటి? మేడం నాకు అవకాశం నేను చెప్తాను, ఇదంతా కాదు అన్న ఏదో డిఫెండ్ చేస్తున్నా, డిఫెండ్ చేసుకోలేదు నాకు ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ నేనేమంటున్నా, మోడీ గారు నల్లధనం మొత్తం నోట్ల బంద్ ఎందుకు పెట్టినంటే మేడం సింపుల్ చెప్తా, ఊళ్ళల్లో అర్థమవుతాడు. 100 రూపాయలు ఈ దేశంలో 100 రూపాయలు నేను బంద్ చేస్తే 60 రూపాయలు వస్తాయి, 40 రూపాయలు మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు ఈ దేశం అనుకున్నాడు. కానీ 100కు మీరు అన్నారు కదా 99% బయటకు బ్యాక్ వచ్చినాయి. ఇక అత్తపత్త ఏముంది మేడం, ఆల్రెడీ అత్తపత్తాలే ఉన్నాయి పైసలన్నీ, అత్తపత్తాలకు వచ్చినాయి, అత్తపత్తాలు ఏం లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మొత్తం బయట ఉన్న ఇక్కడ కాదు, ఇక్కడ అయిపోయింది దుకాణం. దేశంలో ఉన్న నల్లధనం అంతా పట్టుకొచ్చిండు, పంచిండు. ఇక బయట దేశాలలో ఉన్న పైసలు కూడా పట్టుకొస్తాను ఏం చేసారు, నీరు మోడీని ఆ మోడీని ఈ మోడీని బయటికి పంపారు. ఇది ఈ దేశంలో చేసిన ఘనత వాళ్ళ బీజేపీ పార్టీ. నేనేమంటున్నా బ్రాడ్గానే ఆలోచిస్తాం. ఈరోజు మీరు ఏ పేదోడి కోసం అయితే పనిచేస్తామని చెప్పినరో, ఏ పేదోడిని అయితే బలపరుస్తా అని చెప్పినరో, ఈరోజు పేదోడిని 399 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర మీరు వచ్చిన ఘనకార్యం ఏం చేసినారు, 920 రూపాయలు పెంచారు. ఇదా ఎవరి మీద పెంచారు? మీరు పేదోడి మీద పెంచారు. నేను అదే అంటున్నా, మీరు ప్రభుత్వం ఈ దేశానికి ఇది ఫెడరల్ కంట్రీ, అవసరం మీరే ఉండాలి. ఇంకొకటి అన్న అంటుండవు జీతాలు పెరిగినాయి, 500 పెరిగినాయి, మైగ్రేషన్ ఎందుకు వస్తుండ్రే? నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రంలో యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, మన సెక్యూరిటీ గార్డు కూడా అడుగుదాంప, మన హెచ్ఎంటీవీలో ఉన్న సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బీహార్ నుంచి ఎందుకు వచ్చిండు? మైగ్రేషన్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు వచ్చింది మైగ్రేషన్? వాడికి భూమి లేదా, ఆడ పని లేదా, నువ్వు పని చేయకపోతేనే వాడు మైగ్రేషన్ వచ్చాడు. ఈరోజు నువ్వు దేశంలో కూలీలు పెరిగినాయి, సంపద పెరిగింది అంటున్నావు. ఎక్కడ సంపద పెరిగింది? పొట్ట పట్టుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఎందుకు పోతాడు మేడం? పని దొరకగానే పోతాడు. ఎందుకోసం? యూపీ నుంచి, బీహార్ నుంచి, అస్సాం నుంచి, బెంగాల్ నుంచి. నీ ప్రభుత్వాలే కదా, నీదే దేశాన్ని నువ్వే కదా పరిపాలించేది. నేనేమంటున్నా, నీకు ఒకటే లక్ష్యం ఉంది స్పష్టంగా, నువ్వు పేదోడి దగ్గర గురించి పెద్దోళ్ళు చేస్తున్నావు తప్ప ఈరోజు దేశంలో అదే మొత్తుకుంటున్నారు. మోడీ అంటే పాపం ఎవరు లేరు, ఫ్యామిలీ లేదు, ఏమి లేదు, దేశం కోసం అభివృద్ధి చేస్తాడని అనుకున్నారు. దేశం కోసం అభివృద్ధి చేస్తాడు ఆయన, దేశ ప్రజల నుంచి దోపిడీ చేసి ఆ ఇద్దరికే ఇస్తున్నాడు. అదాని, అంబానీ అంటున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఈ రేటు ఎందుకు పెంచినావు? పెట్రోల్ రేట్ ఇప్పుడు నీకు ఏమొచ్చింది? ఆల్రెడీ కూడా దగ్గుతూనే ఉండే ఏది ముడి సరుకు తగ్గినాక నువ్వు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అప్పు అంటున్నావు. మరి నువ్వేమన్నా ఇక్కడ చేయకుంటున్నావా? 130 లక్షల కోట్లు అప్పు చేస్తేవి. ఎక్కడ మేడం నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు? మీకు ఇంకోటి చెప్పాలన్నా, షేమ్లెస్గా ఫీల్ అవుతున్నా. మన తల్లి, మన రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు అయిన వాళ్ళ ఊర్లో నువ్వు ఆమె రాష్ట్రపతి అయినాక కరెంటు పెట్టినావు. నువ్వు 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు, మళ్ళీ అంతకుముందు మళ్ళీ ఇంకొకటి ఉన్నాడు అనకగా అంటే మళ్ళీ ఆగమవుతుంది పరిస్థితి. నువ్వే ఉన్నావు 10 ఏళ్ళు, ఆమెను రాష్ట్రపతి చేసేటప్పుడు ఆ ఊళ్ళో కరెంట్ లేదు మేడం. ఎక్కడున్నాం మేడం దేశంలో? ఏడున్నాం మనం? ఇప్పుడు 10 ఏళ్లకు అసలు అంటే మౌలిక వసతులు చాలా వరకు మెరుగైనట్టు అనిపించట్లేదు. ఎక్కడ మెరుగు కాలేదు మేడం, మన మీద బరువు వేస్తుండ్రు మేడం. మీ ఇంటికి పోవాలంటే మీరు ట్యాక్స్ మేడం. ఇప్పుడు మీరు వరంగల్ పోవాలంటే ఎన్నిసార్లు టోల్ కట్టాలి? 3 సార్లు కట్టాలి. తెలుసా మీకు? మీ బండి, మీ కారు, మీ డీజిల్, మీ డ్రైవరు మొత్తం మీదే. మీరు కార్లు లోన్లో కొనుక్కున్నారు, అంత టైర్లు మీ, అన్ని మీయే. మరి 3 సార్లు కట్టాలి. ఎక్కడ మేడం మన గవర్నమెంట్ మనకి ఇచ్చింది చెప్పు నాకు? నువ్వు ట్యాక్స్ కడతలేవు, ఇక్కడ జీతం పని చేస్తావు కాబట్టి నెలకు ట్యాక్స్ కడతలేవా? నువ్వు ట్యాక్స్ కడతావు, నువ్వు రోడ్ ఎక్కగా పెట్రోల్ పోసుకుంటావు, మళ్ళీ టోల్ గేట్ కదా 3 టోల్ గేట్లు కట్టాలి. నువ్వు మీ తల్లిగారింటికి పోవాలంటే, మీ అవ్వగారింటికి పోవాలంటే 3 సార్లు టోల్ గేట్ కట్టాలి. ఎవరికి టోల్ గేట్ కట్టాలి? వీళ్ళకి కట్టాలి, బీజేపీలో కట్టాలి. మనం అభివృద్ధి చేసినట్టు అదే అభివృద్ధి చేసిండ్రు. నువ్వు పార్టిసిపేట్ చేయి, నీకు వస్తుంది. అదే నువ్వు అభివృద్ధి మరి ఈ పైసలు ఎందుకు వసూలు చేస్తున్నావు? నా మీద ఈ ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నావు? నాకు రోడ్లు ఇస్తానన్నావు కదా, నాకు రోడ్లు ఇస్తాను. నాకు రోడ్లు ఇస్తాను. కాలర్ ఉన్నారు, కొమరయ్య గారు. కొమరయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అది పెంచుతురు కదా. ఇప్పుడు నేను రేషన్ కార్డు నాకు 1 కిలో రూపాయి కిలో బియ్యం ఇస్తారు. నేను ప్రతిదీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏది కానీ. కొమరయ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడరా, వాయిస్ అర్థం అవట్లేదు. మేడం ఇప్పుడు నాకు రేషన్ బియ్యం అని ఇస్తాను రూపాయికి కిలో. అవును. ఇప్పుడు పేదవాడు నేను ఉండి రేషన్ బియ్యం నాకు అంటే నేను సైకిల్ మీద పోవాలి. ఇక నేను ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉన్న వాళ్ళతో కొట్లాడే నేను వాళ్ళతో పోటీ పడి కొనాలి కదా మేడం. ఉన్న వాళ్ళతో పోటీ పడే నేను పెట్రోల్ కొనాలి, సబ్బు కొనాలి, అన్ని కొనాలి. 1 రూపాయి కిలో బియ్యం ఇస్తే అయిపోతుందా? మాది రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సైకిల్ మీద నడవాలి. సైకిల్ దొక్కాలి, పెట్రోల్ కొనుక్కోవాలి, గ్యాస్ గంటల పోయినా పెట్టుకోవాలి. అదే కదా మేడం.
ఓకే, అది అంటే రేషన్ షాప్ లో బియ్యం ఇస్తున్నారు, ఓకే, మిగతా ధరలన్నీ పెరిగినవే, వెళ్ళాలన్నా పెట్రోల్ ధర పెరిగే ఉంది, వండుకోవాలన్నా మిగతా వాళ్ళతో సమానంగా గ్యాస్ కొనాల్సినటువంటి పరిస్థితే ఉంది, నిత్యావసర ధరలు మిగతా అన్ని కూడా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఒక్క రేషన్ ఇస్తే పేదవాడికి సరిపోతుందా అనేది నాకు తెలిసి కుమరయ్య గారికి క్వశ్చన్. ఓకే, కిరణ్ గారు. మేడం, మీ ఇంతసేపు చూస్తూనే ఉన్న కాలర్స్ కూడా అడుగుతున్నారు మేడం. బీజేపీ నాయకులు ఏంటంటే అప్పుడు వచ్చిన వాళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాసిత్ అని ఒక ఏమంటారు ఒక లైన్ తీసుకొని వచ్చారు. ఇలా వాళ్ళు అడుగుతున్నారు, నరసింహ కానీ దమన్ చేసిన కాలంలో కానీ, మరి కిలో బియ్యం రేషన్కి అయితే రూపాయికి ఇస్తారు కానీ మరి పెట్రోల్ అయితే పెంచుతారు, గ్యాస్ పెంచుతారు, అని పెంచుతారు. మరి మేము ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకోవాలా, లేకపోతే మేము కూడా కొంచెం అప్గ్రేడ్ కావాలని అడుగుతున్నారు. మరి దానికి బీజేపీ నాయకుల ఆన్సర్ ఏందో ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాల కాలంలో తెలియలేదు. మరి వాళ్ళు చెప్పాలి. ఇలా 100 లక్షల కోట్ల పైగా 150 లక్షల కోట్ల అప్పు చేసి ఇలా దేశానికి ఏం కొత్తగా సాధించినది, ఇలా దేశంలో ఉన్న పౌరులకి ఏమి అంత ముందుకు జీవన పరిస్థితి లేదో ఇలా మెరుగుపరిచింది ఏందో చెప్పాలి. మరి దాని గురించి ఆన్సర్ ఉండదు. కానీ అప్పులు మాత్రం లక్షల కోట్ల అప్పులు చేసుకుంటూ పోతారు. దానికి తోడు ఉన్న వనరులు ఏవైతున్నాయో, ఉన్న దేశంలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైందో అన్ని కూడా అమ్మకానికి సిద్ధంగా అమ్మకానికి పెట్టిరు, అమ్ముతున్నారు, అమ్మకాడుతున్నారు. మరి ఇంకా ఏం చేయదలుచుకున్నారు, దేశ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు ఈ మోడీ గారు కానీ బీజేపీ కానీ చెప్పాలి. గతం మీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మోడీ గారు 2014 జూన్ లో వచ్చిన తర్వాత $150 పెట్రోల్ బ్యారెల్ ధర ఉంటే ఒక 4-5 నెలల్లో 6 నెలలకు అది $65 పడిపోయింది, $65 పడిపోయింది. కానీ పెట్రోల్ రేట్లు మాత్రం అప్పటికే ఒకసారి పెంచిండు ఆయన. కానీ అక్కడ సగానికి సగం పడిపోయినా కానీ ఆయన తగ్గించిన పరిస్థితి లేదు. ఆ తర్వాత చాలా సార్లు ఆ బ్యారెల్ ధర పడిపోతూ వస్తుంది, కానీ ఒక్కసారి కూడా పెట్రోల్ ధర తగ్గిస్తున్నాం అని ఒక్క మాట మాట్లాడింది లేదు. ఆ పెట్రోల్ ధర కూడా ఎప్పుడు ఒకసారి 2 సార్లు తగ్గించారు. ఎప్పుడు తగ్గించారంటే వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే జనరల్ ఎలక్షన్స్, దేశం మొత్తం జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు 30 పైసలు 50 పైసలు ₹1 తగ్గించుకుంటూ పోయారు తప్ప ఎప్పుడు కూడా మీ పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నాం, జనాలకు భారం అవుతుంది తగ్గిస్తున్నాం అని చెప్పి ఒక్కరోజు కూడా ఒక న్యూస్ రాలేదు. మరి అది ఎందుకు? అక్కడ బ్యారెల్ ధర అంటారు, బ్యారెల్ ధర పెరుగుతుంది, ప్రపంచం మొత్తం పెరిగిపోతుంది అంటారు. మరి తగ్గించినప్పుడు ఇక్కడ కూడా తగ్గియాలి కదా. వారు ఇంకో మాట అన్నారు, ఇలా జీడిపి పెరిగిపోయిందని. జీడిపి అలా పెరిగిపోయలేదు మేడం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న ఇప్పుడు చూసుకుంటే ఇంకా అప్పుడు 8% ఉంటే ఇలా 6% జీడిపి పెరిగిపోయింది. ఆయన అంటారు ఆదాయం పెరిగిందని. ఇలా ఎవరి ఆదాయం పెరిగింది? ఇలా మీరు పెంచిన జీతాలు ఎంత, స్టేట్ గవర్నమెంట్ జీతాలు ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ఎంత, ఇలా పెరిగిన రేట్లు ఎంత, ఇలా ఆదాయం పెరుగుతుంది కాబట్టి మేము కూడా పెంచుకుంటూ పోతాం అంటే ఎవరి రేట్లు పెరిగినాయి, ఎవడెంతనే? ఇలా మీరు అన్నట్టు జనాల చేతుల్లో రూపాయి చిల్లిగావు కూడా సేవింగ్స్ ఉండే పరిస్థితి లేదు. ఇలా జీతాలు ఏదైతే వస్తుందో వచ్చినాయని ఖర్చులకే సరిపోతుంది. ఇలా జీతాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి, మీరు ఏ స్థాయిలో పెంచుకుంటే ఇలా గత 10 సంవత్సరాల్లో 400 ఉన్నది 900 తీసుకొచ్చారంటే ₹600 దాని దగ్గర ₹550 పెంచితే ఒక గ్యాస్ సిలిండర్ మీద, మిగతా దాని మీద పరిస్థితి మేడం. ఇలా పొద్దు నుంచి సాయంత్రం వరకు బయట తిరగాలంటే ప్రతిదీ కొనుక్కునే కదా, ప్రతి వస్తువు కొనుక్కునేదే కదా. మరి ఇలా జీతం ఎంత పెరిగింది? ఇలా 2014 20,000 ఉంటే ఇలా 30,000 కూడా కాలేదు పరిస్థితి. ఇలా పెద్ద వేలకు ఏం పెరగలేదు. కానీ మీరు పెంచిన రేట్లు, చేస్తున్న పద్ధతులు మాత్రం జనాల మీద గుదిబండ పడే విధంగానే తయారైతుంది. వాళ్ళు అంటారు ఇలా మేము అభివృద్ధి చేస్తా ఉన్నా, రోడ్లు వేస్తా ఉన్నా, కరెంట్ వేస్తా ఉన్నా, ప్రతి దానికి మీరు ట్యాక్స్ వసూలు చేస్తారు కదా. ప్రతిదీ అలా రోడ్ల మీద పోతే కూడా టోల్స్ 100 కిలోమీటర్లకు 3 టోల్స్ పెట్టిరు, ఒక్కొక్కరి ₹120 టోల్ గేట్ కట్టుకుంటూ పోవాలి. మరి సాధారణ ప్రజలు ఎట్లా కట్టాలి? పెట్రోల్ పోయాలన్నా ఇంత 5 రేట్లు పెట్టి తీసుకోవాలి, టోల్ గేట్ కట్టాలి. ఇలా కారు కొంటే కూడా దానికి GST అని అదని ఇదని చెప్పి 10 లక్షల కారు కొంటే అలా ₹3 లక్షల ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కి మరి ఛార్జీల రూపంలో కట్టే పరిస్థితి ఉన్నది. మరి ఏ విధంగా ప్రజలు బతకాలి? మీ బీజేపీ పార్టీ జనాలకు మేము ఏదో చేస్తాం, 2014 కాంగ్రెస్ పార్టీ అంతా స్కాములు చేస్తున్నది, వాళ్ళే తింటున్నారు, మేము వస్తే మేము తిననీయము అని చెప్పి వచ్చిర్రు. కానీ ఇలా మీరు ప్రత్యక్షంగా మీరు మోడీ మాకు ఫ్యామిలీ లేదు, ఎవరు లేదు, మేము తినమని చెప్పుకుంటూ ఇలా దోస్తులైన అదాని అంబాలకు దోషి పెట్టింది వాస్తవం కాదా అని ప్రజలందరూ అడుగుతున్నారు. మేము కాదు, కాలర్స్ అందరూ అడుగుతున్నారు. ఇలా ఒక క్వశ్చన్ అడిగిండు, ఇలా పెంచుకుంటే అన్ని రాష్ట్రాలని అడుక్కుంటూ పెంచుకుంటూ పోతారు అని మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతారు కదా. మరి దొంగ నోట్ల ఏమంటారు, ఇలా కరెన్సీ బంద్ చేసినాం, ఇలా బ్లాక్ మనీ ఉంది, దొంగ నోట్లు ఉన్నాయని చెప్పారు. మరి ఇలా 100 మంది చచ్చిపోయారు. వాటికి ఆన్సర్ ఒకటి చెప్పిండు, కరోనా కష్టకాలంలో 100 మంది 1000 మంది ఇట్లా నడుచుకుంటూ పోయి చచ్చిపోతే నీ ఇష్టానుసారంగా ఓవర్ నైట్ లో కరోనా ఉంది లాక్డౌన్ చేస్తే 100 మంది 1000 మంది కిరణ్ గారు అంటే అయినటువంటి అప్పులు, వేస్తున్నటువంటి ట్యాక్స్లు ఇవే చూస్తున్నారు కానీ వృద్ధిని చూడట్లేదు. 10 ఏళ్లలో ఉన్నటువంటి వృద్ధి అంటే ప్రపంచంలోనే చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ మనదిగా ఎదిగింది. 4వ 5వ ప్లేస్ లో భారత్ ఉంది, మీరున్నప్పుడు 11వ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అంటే ఈవెన్ అమెరికా కూడా మనకన్నా అంటే ప్రపంచంలోనే ఎక్కువ అప్పు ఉన్నది అమెరికాకి. వాళ్ళని గొప్పగా మనం చూడట్లేదా? మన దేశాన్ని మాత్రం ఎందుకు ఈ విధంగా చూడడం అని చెప్పేసి బీజేపీ నేతలు అడుగుతున్న క్వశ్చన్. నేను ఏమంటాను మేడం, అప్పుని మీరు తప్పుగా చూస్తలే. దేశ అభివృద్ధి కోసం అప్పు సరే ఏమంటారు, దానికి అవసరమైన అప్పు చేయాలి. కానీ ఇలా మీరు 100-150 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత దేశం ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాం. మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు, 2014 తర్వాత మీకు ఏమొచ్చింది ఎక్స్ట్రాగా? మీ రాష్ట్రానికి తెలంగాణకు
తెలంగాణ రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చెందిందో మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్ గా మీరు చూస్తున్నవారు, మీరు అన్ని గవర్నమెంట్ చూస్తున్నారు, మీరు చెప్పండి. కేంద్ర ఈ ప్రభుత్వం 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదు అంటున్నారా? డెఫినెట్ గా కిరణ్ గారు ఐఎమ్ సో సారీ, అంటే ఫ్రాంక్లీ టు స్పీక్ ఇంకా చెప్పాలంటే చాలా టైం ఇచ్చింది ఇచ్చిన మీ వాయిస్ తీసుకుంటారు, కన్క్లూడింగ్ మీరే వస్తారు. ఒక్క నిమిషం కిరణ్ గారు జరిగింది జరిగినట్టు ఒప్పుకోవాలి, చేసినప్పుడు చేసినట్టే ఒప్పుకోవాలి. 10 ఏళ్లలో ఏం జరగలేదు అని చెప్పడానికి లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు ఈవెన్ సెంట్రల్ కూడా వాటిని తీసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు అమలు చేసినటువంటి ఉన్నాయి, డెవలప్మెంట్ చేసినవి ఉన్నాయి. చేసినవి చేసినట్టు ఒప్పుకోవాలి, అప్పు చేసింది అప్పు చేసినట్టు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా మేడం, అభివృద్ధి చేస్తే మేము కూడా మెచ్చుకుంటాం. కానీ 2014 కంటే ముందు ఉన్న ప్రధానమంత్రులు ఎంతమంది అప్పు చేస్తే ఇలా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల కాలంలో ఈయన ఎందుకు దాన్ని త్రిబుల్ చేసింది అనేది అడుగుతున్నాం. అంటే 2014 కంటే ముందు 1970s నుంచి మనకు 1940s నుంచి చూసుకుంటే మనకు ఎప్పుడైతే ప్రధానమంత్రి వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి చూసుకుంటే మరి మీరు వచ్చి 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినట్టే దానికంటే ఎన్ని రేట్లు ఎక్కువ అభివృద్ధి చేశారు, ఎన్ని రేట్లు ఎక్కువ అప్పులు చేసిన అనేది కూడా మాట్లాడదాం. ఫైనల్ గా సుభాష్ గారితో సమాధానం తీసుకుంటాం. ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడారు. అప్పుడు 60 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 120-130 లక్షల కోట్లకు వచ్చింది కదా, మరి అభివృద్ధి కూడా అంతే స్థాయిలో పరుగులు పెట్టాలి కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, మరి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు. ఇక అందరూ బడ్జెట్లు ఇక హామీలు వాటి అన్నిటి జోలికి వెళ్తే మళ్ళీ అన్ని ప్రభుత్వాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ దయచేసి కిరణ్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము అంటే ఏదైతే రేటు పెంచిందో దాని మీద ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే పేదవాడి మీద ఇది ఎందుకంటే నిత్యావసర ధరలు, నిత్యావసరమైన వంట అంటే పొద్దున మనం లేవగానే కాఫీ పెట్టుకుంటాం, ఛాయ్ పెట్టుకుంటాం, పాలు వేడి చేసుకుంటాం, అక్కడి నుంచి మొదలు పెడితే సాయంత్రం దానిక మనం పడుకునే వరకుతో గ్యాస్తో జీవితం కొనసాగుతుంది. అట్లాంటి దాన్ని మీరు రేటు పేదవాడు, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ మంది బిలో ప్రాపర్టీలో ఉన్నారు, బీపీఎల్ కార్డు వాడుతున్నారు ఈ దేశంలో ఎక్కువ, పిరికడ మాత్రమే భరించే స్థాయిలో ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళ కోణంలో ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అంతేగాని ఓన్లీ పిరికెడ మంది ఉన్నారు వాళ్ళు భరిస్తారు అని తీసుకుంటే మాత్రం ఈ దేశంలో 70-80% చాలా రోజువారి కూలీలుగా జీవనం కొనసాగిస్తారు. అత్యధికంగా రైతులు ఉన్నారు ఈ దేశంలో. మన దేశం ఏంటంటే వెన్నెముకనే రైతులు, అత్యధికమైన రైతులు ఉన్నారు. కానీ ఉజ్వల స్కీమ్ ద్వారా కూడా పోయిన వాళ్ళకు కూడా, సబ్సిడీ పోయిన వాళ్ళకు కూడా మీరు 50 రూపాయలు ఫైన్ అయితే మిమ్మల్ని ఎట్లా ఈ దేశ ప్రజలు క్షమిస్తారు, ఈ దేశం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఒకసారి ఆలోచించాలి. అంతేగాని ఏదో మేము వస్తాము, ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా 3 ఏళ్ల తర్వాత ఉన్నాయి, అప్పటి వరకు ప్రజలు మర్చిపోతారు అంటే మర్చిపోయే పరిస్థితి ఉండదు ఈ దేశంలో. ప్రజలు ఒకసారి మీకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఈ విషయం చెప్పండి. పాప్కార్న్ మీద కూడా నార్మల్ పాప్కార్న్ అయితే ఒక రకమైన ట్యాక్స్, సాల్టెడ్ పాప్కార్న్ అయితే దాని మీద కూడా ఇంకో రకమైన ట్యాక్స్. మరి ఇలాంటి ట్యాక్స్ ఇట్లాంటిది కాబట్టి పేదవాడు ఎక్కువ ఉన్న దేశం, మన పేదవాళ్ళు ఎక్కువ ఉన్న దేశం, రైతులు ఎక్కువ ఉన్న దేశం, కూలీలు ఎక్కువ ఉన్న దేశం. వాడు నిత్యావసర ధరలలో ప్రధానమైనది గ్యాస్ అండ్ పెట్రోల్. అంటే శ్రీనివాస్ గారు అన్నిట్లో ట్యాక్స్ అన్నటువంటి క్రమంలో ముఖ్యంగా సంపాదన పైన గురించి ప్రస్తావిస్తే మొన్న కరెక్ట్ చేశారు. ఇప్పుడు 12 లక్షల వరకు ఉన్నా కూడా ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ఒక చర్య తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుండి అది అప్లికబుల్ అవుతుంది. సో అంటే అటువంటి కరెక్షన్ చేస్తున్నారు. ముందు లేనప్పుడు ఖచ్చితంగా వేస్తారు, ఆ తర్వాత ఏవేవి అవసరం లేదో వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది కదా. నేనేమంటున్నా మేడం, మనం అది మిడిల్ క్లాస్ వరకు పనిచేస్తుంది మేడం. మన దేశం పేదవాడు ఎక్కువ ఉన్న దేశం, అది ఓపెన్ సీక్రెట్, ఇదేం దాచడానికి కాదు. కాబట్టి నువ్వు ఏ పథకాన్ని నువ్వు ఆలోచించాల్సినప్పుడు, ఏ స్కీమ్ నువ్వు ఒక ప్రణాళిక చేసేటప్పుడు మన దృష్టిలో ఎవడు ఉండాలి మేడం? లాస్ట్ పర్సన్ ఉండాలి. ఫస్ట్ పర్సన్, మిడిల్ పర్సన్ కాదు, లాస్ట్ పర్సన్కు ఇది ఏ విధంగా లాభం జరుగుతుందని చూడాలి. కానీ ఈ రోజు ఏమైంది, మీరు తీసుకున్న 2 నిర్ణయాలు ఈ దేశంలో ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు దొరకకపోవచ్చు, రేపు ఎలక్షన్లో దొరకవచ్చు, అది కాదు ఈ దేశం. కాబట్టి లాస్ట్ పర్సన్ చూసినప్పుడు ఈ 2 ప్రధానమైన బరువు పడే పరిస్థితి ఉంది. ఒకవైపు గ్యాసు, అది నిత్యావసరం. ఇప్పుడు మీరు ఫోన్లో పెంచిన అనుకోండి మేడం ఏం కాదు, ఇంకొకటి పెంచిన కార్లు పెంచండి ఏం కాదు. కానీ నువ్వు పేదవాడు లాస్ట్ పర్సన్ వాడే పెట్రోలును, డీజిల్ అండ్ గ్యాస్ ఇది కామన్, ఇది వాడుతున్నాడు. అంటే నేనేమంటున్నా మేడం, సపోజ్ మీరు సిమెంట్ పెంచిర్రు, లేదా ఫోన్లో పెంచిర్రు, లేదా ఏదైతే గూడ్స్ కొన్ని ఉన్నాయో కంప్యూటర్లో పెంచిర్రు, అంటే వాడు భరించే స్థాయిలో ఉంటే కొనుక్కుంటాడు, లేకపోతే మేడం. కానీ ఇది అట్లా కాదు కదా జీవనం. నువ్వు లైఫ్ సాగాలంటే నువ్వు ఇప్పుడు ఇంటి రేట్లు కూడా పెరుగుతాయి మేడం, కిరాయిలు కూడా వేస్తారు, కరెంట్ బిల్లు పెరిగింది కాబట్టి కిరాయిలు కూడా వేస్తా అంటాడు. సో ప్రతిదీ పెరుగుతుంటుంది. సారీ, పెట్రోల్ పెరిగింది అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి ఇది పేదవాడు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం, జోన్ ఇది ఎక్కువ. కాబట్టి ఆలోచించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్తున్నా స్పష్టంగా. లేకపోతే ఏం చేస్తారు మేడం, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఏమైంది, మాస్కు ఎలాంటి మాస్క్ వ్యతిరేకంగా, ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో ఉద్యమాలు మొదలెడతారు. రేపు అదానికి, అంబానీకి, మోడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలెడతారు. ఒకటండి, ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు.
కొంచెం ఒకసారి ఉంటుంది. ఇప్పుడు పెరిగినప్పుడు చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు కదా, మరి తగ్గినప్పుడు ఏంటంటే ఒక్కసారి కూడా అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడే ఎప్పుడు చెప్పరాదు అసలు చెప్పరాదు క్లాస్ కొడతామే. తగ్గినప్పుడేమో అసలు మాట్లాడు వాళ్ళే పెంచుతారు. అరే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఏంటంటే అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు. కాంగ్రెస్ రూల్ స్టేట్స్ లో ఇప్పుడు ఏంటంటే పెరిగినప్పుడు ఏంటంటే మేము మొత్తం తక్కువ చేస్తామని గోల్డ్ పెరిగిందనో కార్ల ధరలు పెరిగాయనో ఎవరు కంప్యూటర్లకు సంబంధించి లక్ష పెట్టి గోల్డ్ పెరిగినా కూడా వాళ్ళ గురించి ఎవరు పోరాటం చేయరు, వాళ్ళ గొంతుగా ఎవరు మాట్లాడరు. కేవలం గ్యాస్ కు సంబంధించి పెట్రోల్ కు సంబంధించి ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ముఖ్యంగా సామాన్యులపైన ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల తద్వారా మిగతా ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఖచ్చితంగా కూరగాయల ధరలు పెరుగుతాయి, మిగతా నిత్యావసర అన్ని ధరలు పెరుగుతాయి. సో అందుకోసమే ఇప్పుడు రాజకీయ నాయకులు ఊరికే చెప్పినటువంటిది ఉండదు కదా. ఈవెన్ సబ్సిడీకి సంబంధించి ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు కూడా లైక్ అంటే గతంలో వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు చేశారు అని అంటే 1000 వరకు తీసుకొచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి 350 రూపాయలు 1000 వరకు తీసుకొచ్చి మిగతా అమౌంట్ రిటర్న్ కొట్టారు. దాన్ని సబ్సిడీ ఇచ్చినట్టుగా అయితే అనుకోమేమో. సో అక్కడ అప్పెట్లయిందో అర్థం అవ్వట్లేదు. సో చూడండి మొత్తానికైతే సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో గోల్డ్ రేట్ 2 లక్షలు పెంచుకోండి, ఎవడు అడగడు. గోల్డ్ రేట్ 2 లక్షలు పెంచుకోండి. డిస్కషన్ లో పాల్గొన్నందుకు సుభాష్ సార్ అండ్ శ్రీనివాస్ గారు, కిరణ్ యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.